హలో అండి. మా వారికి కాలా జామున్ స్వీట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఆ రోజైతే షాప్ నుంచి ఒక హాఫ్ కేజీ అయితే తెస్తే తిన్నాక కూడా ఆయనకి ఇంకా మనసు ఉండిపోయింది అని చెప్తే నేనైతే యూట్యూబ్లో వీడియోసే చూసి ట్రై చేశానులేండి. అది ఎలా చేయాలో అయితే చేశాను. మాత్రం చాలా పర్ఫెక్ట్ టేస్ట్ మాత్రం వచ్చింది. ఏం లేదండి, ఒక హాఫ్ కేజీ పన్నీరును హాఫ్ కేజీ మావ అయితే తీసుకున్నాను మార్కెట్కి వెళ్ళి. తీసుకున్నాక వాటి రెండిట్లో కాస్త ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా అయితే వేసుకొని అయితే ఒక డవ్ లాగా అయితే ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసి అది పక్కన పెట్టే లోపల ఏం చేశానంటే 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. అదైతే మరుగుతుంది. ఈ లోపల ఏం చేశానంటే ఈ మావ ఉంటుంది కదా, ఈ మావ పన్నీర్, దీన్ని అయితే నేను ఇలా వీడియోలో చూపించేటట్టుగా అయితే బాల్స్ లాగా అయితే చేసుకున్నాను. దాని తర్వాత చీనీ పాకం వచ్చిందా లేదా అని చూద్దామని ట్రై చేసే టైంలో పాకం అయితే వచ్చింది, లేత పాకం. అందులో కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకుని అయితే అదైతే సైడ్కి పెట్టేశాను. దాని తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది కాలా జామున్ కదా, రెడ్గా ఉంటే బాగోవన్నమాట. కాస్త డార్క్ కలర్కే టర్న్ చేసినట్టు బాగా ఫ్రై చేయాలి. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయండి. ఈ కలర్లో ఉన్నప్పుడు తీయొద్దు, ఇంకాస్త డార్క్ అవ్వాలన్నమాట. నేను చూపించే విధంగా దాన్ని అయితే అలా వదిలేస్తే అయితే కిందకి మాడిపోతాయి. మనం అలా తిప్పుతూ ఉంటేనే మంచిగా మెరూన్ కలర్లోకి అయితే వస్తాయి. నావైతే ఇలా నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఎప్పటికైనా నేను ఇలా స్టైన్ ఐటమ్స్ చేసేటప్పుడైతే మా వారి హెల్ప్ అయితే నేనైతే తీసుకుంటుంటాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. ఆయన హ్యాండ్ ఎంతో కొంత ఉంటుంది ఇందులో, ఎంతో కొంత కాదు, దీనికైతే యాక్చువల్గా మొత్తం తనదే. దాని తర్వాత మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక్కొక్కటిగా ఈ గులాబ్ జామున్స్ అదే ఈ కాలా జామున్స్ అయితే వేసుకుందాం. వేసుకొని బాగా షుగర్ సిరప్లోనే డిప్ చేయనివ్వాలి. నార్మల్ గులాబ్ జామున్కి అయితే 2 hours అయితే చాలు, కానీ దీనికి మాత్రం 4 to 5 hours అయితే నానబెట్టాలి. నానబెట్టాక ఈ విధంగా అయితే మన గులాబ్ జామ్ రెడీ. బాయ్ బాయ్.